ఆత్మీయులైన ఆరోగ్యాభిలాషులైన ప్రేక్షక మిత్రులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, ప్రొఫెసర్, హైదరాబాద్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ ఛానల్ ద్వారా కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మీరు చక్కగా స్పందిస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, ఎస్ఎంఎస్లు చేస్తున్నారు, మీ అభిప్రాయాలను పోస్ట్ చేస్తున్నారు, మీకు కలిగే అనుమానాలను అడుగుతున్నారు. ఇంకా ముఖ్యంగా ఈ వీడియోలు మీ సర్కిల్స్తో షేర్ చేసుకుంటున్నారు. చాలా చాలా సంతోషం. ఇక మూలికా మర్మాలు అనే ఈ చక్కని కార్యక్రమాల పరంపరలో మన ఇళ్ల చుట్టుపక్కల మన కాలనీల్లో కనిపించేటటువంటి మూలికల్లో దాగున్న ఔషధ రహస్యాలు తెలుసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది, ప్రతి వాళ్ళకి తెలిసి ఉండాల్సింది. ఇదే త్రిఫలా చూర్ణం. త్రిఫలా చూర్ణం గురించి ఒక్క ముక్కలో చెప్పాల్సి వస్తే ఇది అమృతమని, ఇది అద్భుతమని చెప్పొచ్చు. మెయిన్గా ఇమ్యూనిటీని పెంచే వాటిల్లో దీనికి మొదటి స్థానం ఇవ్వచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అనేక సమస్యలు ఇమ్యూనిటీ తగ్గటం వల్ల వస్తున్నాయి. ఇలాగ ఇమ్యూనిటీ తగ్గటం వల్లనే ఈ జలుబు దగ్గులు, ఆ తర్వాత ఇతరత్ర క్యాన్సర్స్ ఒకటేమిటి. కాబట్టి బేసిక్గా ఇమ్యూనిటీని కనుక సురక్షితంగా పెంచుకోగలిగితే వీటన్నిటిని ఎదుర్కోవచ్చు. అంటే అన్ని వ్యాధులకి కూడా ఒకే ఒక సమాధానం త్రిఫలా చూర్ణం అని చెప్పొచ్చు. ఈ మధ్యకాలంలో ఈ జీవన విధానాలు మారిపోతున్నాయి. దీంతో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. వాతావరణ కాలుష్యం బాగా పెరిగిపోతుంది, దీంతో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. నిద్రలేమి చాలామందిని వేధిస్తూ ఉంది, దీంతో ఇమ్యూనిటీ తగ్గుతుంది. అతి నిద్ర కొంతమంది సమస్య, దీంతో కూడా ఇమ్యూనిటీ తగ్గుతుంది. అలాగే స్మోకింగు, ఆల్కహాలు, ఇక వీటి విషయం చెప్పాల్సిన అవసరమే లేదు. ఎంతోమంది వీటికి బానిస అయిపోతున్నారు, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, అర్ధాంతరంగా మరణిస్తున్నారు. ఇంకా ఫాస్ట్ ఫుడ్ సంస్కృతి అయితే చెప్పనలవి కాదు. అంటే ఈ ఫాస్ట్ ఫుడ్ కల్చర్ పెరిగిపోతున్న కొద్దీ ఇమ్యూనిటీ తగ్గిపోతూ ఉంది. అలాగే వేళాపాళాలని ఈ ఆహారాల సేవన, అంటే ఏ టైం పడితే ఆ టైం తింటాం, అర్ధరాత్రులు తింటాం, దీంతో కూడా ఇమ్యూనిటీ తగ్గుతుంది. అకాల భోజనాలు ప్రధానమైన కారణాలు. అలాగే ఇక ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవటం, ఇదొక మెయిన్ కారణం ఇమ్యూనిటీ తగ్గటానికి. ఇంకా ఈ వృత్తి, కుటుంబం, వ్యాపారాలు, సామాజిక పరమైన ఒత్తిళ్ళు, ఇలాంటి వాటి వల్ల కూడా ఇమ్యూనిటీ తగ్గిపోతూ ఉంది. అలాగే డాక్టర్ సలహా లేకుండా యథేచ్ఛగా ఏది పడితే అది, దేన్ని పడితే దాన్ని అలా వేసేసుకుంటూ ఉంటాం, ఆ ఔషధాన్ని పని కానిచ్చేస్తూ ఉంటాం. ఇలాగ విచక్షణారహితంగా ఈ మెడిసిన్స్ని వాడటం వల్ల, ఇలాంటి కారణాల వల్ల మన శరీరంలో ఈ ఇమ్యూనిటీ అనేది బలహీనపడుతూ ఉంది. దీంతో అనేక రకాల సమస్యలు, అంటే చుట్టుపక్కల బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ పొంచి ఉంటాయి. ఇమ్యూనిటీ ఎప్పుడైతే తగ్గిందో అప్పుడు ఇవి దాడి చేస్తున్నాయి. అందుకే కదా చాలామందికి ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్, రింగ్ వర్మ్ ఇన్ఫెక్షన్స్, ఒకటేమిటి మందులకి లొంగనంత మొండిగా ఇవి బాధిస్తున్నాయి. ఎందుకంటే ఇమ్యూనిటీ తగ్గటం వల్ల కొత్త కొత్త సమస్యలు, కొత్త రుగ్మతలు బాధిస్తున్నాయి. అలాగే ఇక ఆక్యుపేషనల్ డిజార్డర్స్, లైఫ్ స్టైల్ డిజార్డర్స్, అంటే డయాబెటీస్, అధిక రక్తపోటు, అలాగే స్థూలకాయం, గుండె జబ్బులు, ఇలాగ అనేక రకాల సమస్యలు ఇవన్నీ కూడా మనం వేధిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఇమ్యూనిటీని పెంచుకోవాలి. దీనికి ఉపయోగపడే ఒక గొప్ప ఔషధమే ఈ త్రిఫలా చూర్ణం. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకపోవటం దీని ప్రత్యేకత. ప్రకృతి మాత మనకి ప్రసాదించినటువంటి ఒక దివ్య ఔషధం ఈ త్రిఫలా చూర్ణం. ఇంటిల్లపాదికి ఇది ఉపయోగపడుతుంది, సురక్షితమైంది, అలాగే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలిగించండి. మరి ఈ త్రిఫలా చూర్ణంతో ఎలాంటి ఔషధాలు తయారు చేసుకోవచ్చు ఇది తెలుసుకుందాం. దీంతో మామూలుగానే మహాత్రిఫలాది ఘృతం, త్రిఫలా గుగ్గులు, సప్తామృత లోహం, ఇలాంటి సురక్షితమైన ఆయుర్వేద ఔషధాలు తయారవుతాయి. అలాగే యూనాని ఔషధాలు, సిద్ధ ఔషధాలు కూడా దీంతో తయారవుతాయి. దీన్ని మీకు మీరే తయారు చేసుకోవచ్చు. పచారీ కొట్లల్లో కరక్కాయ, తానికాయ, ఉసిరికాయలు అనేవి దొరుకుతాయి. వీటి ఒలుపులు మనకి ముఖ్యం. అంటే ఆ గింజలు కాకుండా కండభాగం మనకి ముఖ్యం. ఈ ఒలుపుల్ని కానీ, అంటే వీటిని బెరళ్ళని కూడా అంటాం, ఈ గింజలపైన ఉండేటువంటి తోళ్ళు, వీటిని విడివిడిగా పొడి చేసుకొని సమానంగా కలిపి, అంటే ఈ పొళ్ళన్నింటినీ సమానంగా కలిపి మళ్ళీ వస్త్రగాడితం పట్టుకొని నిల్వ చేసుకోవాలి. ఇదే త్రిఫలా చూర్ణం. ఇలాంటి త్రిఫలా చూర్ణాన్ని ఎలాంటి సమస్యలు తగ్గించుకోవడానికి వాడుకోవచ్చు వరుసగా తెలుసుకుందాం. మలబద్ధకం మీ సమస్య అయితే, కడుపుబ్బరింపు మిమ్మల్ని వేధిస్తూ ఉంటే, పులితేనుపులు మిమ్మల్ని సతమతం చేస్తూ ఉంటే, అజీర్ణం మిమ్మల్ని నిలవనివ్వకుండా చేస్తూ ఉంటే, వీటన్నిటికీ ఏకైక సమాధానం ఏంటంటే త్రిఫలా చూర్ణం. వేళకు సరిగ్గా భోజనం చేయకపోయినా, నిద్ర లేకపోయినా, కాఫీ, టీలు, మసాలా లాంటివి ఎక్కువగా మీరు తీసుకుంటూ ఉన్నా, మానసిక ఒత్తిళ్ళకి గురవుతూ ఉన్నా, లేకపోతే ఏదన్నా వ్యాధులతో మీరు బాధపడుతూ ఉన్నా, అప్పుడు మీకు మలబద్ధకం వస్తుంది. ఇంక ఈ మలబద్ధకం ఉంటుంది కాబట్టి ఇక మీరు
లేజీగా అయిపోతారు. ఇలాంటప్పుడు రాత్రి పడుకునే ముందు ఒక 6 గ్రాములు అంటే తలగొట్టకుండా ఒక టీ స్పూన్ త్రిఫల చూర్ణాన్ని గోరువెచ్చని నీళ్ళకి కలిపేసేసి ఆ నీళ్లు తాగిస్తూ ఉండండి. దీంతో ఉదయమే కాల విరేచన అవుతుంది. దీంతో మల నిర్వహణ సక్రమంగా జరిగి జీర్ణశక్తి పెరుగుతుంది. కడుపు ఉబ్బరింపు అలాగే తేన్పులు ఇలాంటి అజీర్ణ లక్షణాలు కూడా తగ్గుతాయి. ఇక మరొక సమస్య స్థూలకాయం, ఒబేసిటీ. అన్ని సమస్యలకి మూల కారణం ఈ స్థూలకాయం. దీన్ని ఒక్కదాన్ని తగ్గించుకుంటే అనేక సమస్యలు తగ్గించుకోవచ్చు. కీళ్ళ నొప్పుల దగ్గర నుంచి మొదలుపెట్టి గాల్ స్టోన్స్, అలాగే ఇంకా హైపర్ హైడ్రోసిస్ ఒకటేమిటి. మరి ఈ స్థూలకాయాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? సింపుల్. రోజు 2 సార్లు ఒక చెంచాడు అంటే పూటకి చెంచాడు చొప్పున త్రిఫల చూర్ణాన్ని తగినంత తేనెతో కలిపేసేసి తీసుకుంటూ ఉంటే శరీరంలో ఈ అదనపు కొవ్వు తగ్గుతుంది. స్థూలకాయం సమస్య నుంచి మీరు బయటపడవచ్చు. చాలా సింపుల్ కదా. రోజు 2 సార్లు ఉదయం సాయంత్రం కూడా పూటకి ఒక చెంచాడు చొప్పున త్రిఫల చూర్ణాన్ని తీసుకొని దానికి తగినంత తేనె కలపండి, అసలైన తేనె. ఇలాగా కలిపేసేసి చప్పరించి మింగేస్తూ ఉండండి. దీంతో శరీరంలో అదనపు కొవ్వు తగ్గేసేసి మీకు కంఫర్టబుల్గా అనిపిస్తుంది, ఒళ్ళు తేలిగ్గా ఉంటుంది, స్థూలకాయం తగ్గుతుంది. ఇక పైల్స్ ఒక పెద్ద సమస్య. ఎంతోమంది జీవితాంతం దీంతో బాధపడుతూ ఉంటారు. సర్జరీలు చేయించుకుంటారు, మళ్ళీ పైల్స్ వస్తూనే ఉంటాయి. టార్చర్స్ బ్లడ్ వెజల్సే పైల్స్. ఈ మలబద్ధకం వల్ల ముక్కటం వల్ల వస్తాయి. మరి దీన్ని సురక్షితంగా మళ్ళీ పైల్స్ రాకుండా తగ్గించుకోవాలంటే ఈ త్రిఫల చూర్ణం అనేది అద్భుతంగా పనిచేస్తుంది. కాంబినేషన్లో వాడుకోవాలి దీన్ని. అంటే సునాముఖి ఆకు చూర్ణానికి 3 త్రిఫల చూర్ణం కలపండి. అంటే ఏమిటి? సునాముఖి ఆకు చూర్ణం 10 గ్రాములు తీసుకున్నారనుకోండి, 3 అంటే ఏమిటి? అంటే 30 గ్రాములు త్రిఫల చూర్ణం కలపాలి. ఇప్పుడు దీనికి కొద్దిగా నెయ్యి కలిపేసేసి వేయించండి. అంటే నేతిని ఒక బాండల్లో తీసుకొని నేతిని కొంచెం వేడి చేసి అలాంటి ఈ వేడెక్కినటువంటి నెయ్యికి దీన్ని కలపాలి. దేన్ని? సునాముఖి ఆకు చూర్ణం ప్లస్ త్రిఫల చూర్ణం కాంబినేషన్ కలపాలి. వేయించేసేసి నిల్వ చేసుకొని ఎప్పటికప్పుడు దాన్ని తీసుకొని తగినంత తేనె కలిపి రోజు రాత్రి 1 లేదా 2 స్పూన్లు దీన్ని తీసుకుంటూ ఉంటే ఈ పైల్స్ సమస్య తగ్గుతుంది. మలబద్ధకం నుంచి రిలీఫ్ వస్తుంది. బ్లీడింగ్ పైల్స్ సమస్య కూడా తగ్గుతుంది. చాలా ఎక్సలెంట్ మెడిసిన్ ఇది. దీని తయారీని మరొకసారి తెలుసుకుందాం. సునామికి ఆకు చూర్ణానికి 3 త్రిఫల చూర్ణం కలిపి కొద్దిగా నేతిలో వేయించి తగినంత తేనె కలిపి ఒక హల్వాలాగా నిల్వ ఉంచుకోవచ్చు. లేకపోతే చూర్ణాన్ని కలిపి ఉంచుకొని ఎప్పటికప్పుడు తీసుకొని తేనె కలిపి తీసుకోవచ్చు. రోజు రాత్రి 1 లేదా 2 స్పూన్లు ఈ మందుని మీరు లోపలికి సేవిస్తూ ఉంటే పైల్స్ సమస్య తగ్గుతుంది, మలబద్ధకం సమస్య తగ్గుతుంది, బ్లీడింగ్ పైల్స్ నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. ఇక మరొక సమస్య పుండ్లు, మొండి వ్రణాలు, నోటి పుళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. నాన్ హీలింగ్ అల్సర్స్. ముఖ్యంగా నోటిలో ఈ పుళ్ళు తయారయ్యి దాన్ని అసిరస్ చేస్తే నోటి క్యాన్సర్స్ వరకు కూడా దారితీసే రిస్క్ ఉంటుంది. వీటిని తగ్గించుకోవాలి. దీనికి త్రిఫలా చూర్ణానికి మించింది లేదు. త్రిఫలా చూర్ణాన్ని దీన్ని 16 రెట్లు నీళ్ళకి వేసి 8వ వంతు కషాయం మిగిలే వరకు మరిగించండి. అంటే డికాక్షన్ తయారు చేస్తున్నాం. ఇదంతా మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటే 1 టీ స్పూన్ త్రిఫలా చూర్ణాన్ని తీసుకొని 4 గ్లాసుల నీళ్ళకి వేసి 1 గ్లాస్ అయ్యేంత వరకు మరిగించండి. కషాయం అవుతుంది. ఈ త్రిఫలా డికాక్షన్ దీంతో గాయాలను కడగండి, గాయాలు తగ్గుతాయి. మొండి వ్రణాల మీద ధారగా పోసి స్క్రబ్ చేయండి, అవి తగ్గుతాయి. ఇంకా ఒకవేళ నోటి పూత ఇబ్బంది పెడుతూ ఉంటే ఈ కషాయాన్ని తీసుకొని నోటి నిండా బాగా పుక్కిడ పట్టండి, నోటి పుళ్ళు తగ్గుతాయి. ఇక కొంతమందికి జననాంగాల మీద దురద వస్తూ ఉంటుంది, హెర్పిస్ తాలూకు పొక్కులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో త్రిఫలాతో ఒక చక్కని చికిత్స ఉంది. త్రిఫలాల్ని మార్చి మసి చేయండి, అంటే వెలిగించి వాటన్నిటిని బొగ్గులుగా చేయండి. ఇప్పుడు దీన్ని నూరి పొడి చేసుకొని నిల్వ ఉంచుకోండి. అంటే త్రిఫలా మసి సిద్ధం అవుతుంది మీకు. దీన్ని తేనెతో కలిపేసి పేస్ట్లా చేసి ఆ పొక్కుల మీద పట్టిస్తూ ఉండాలి. ఇలా పట్టిస్తూ ఉంటే స్త్రీ పురుషుల జనాంగాల మీద వచ్చేటువంటి లైంగికపరమైనటువంటి గుల్లలు తగ్గుతాయి, పుళ్ళు తగ్గుతాయి, దురదలు తగ్గుతాయి, మంటలు కూడా తగ్గుతాయి. త్రిఫలా చూర్ణం అలాగే తేనె ఈ రెండింటినీ కంబైన్ చేసి లేపనంలాగా పూస్తూ ఉండాలి, అంతే. దీంతో ఆ హెర్పిస్ తాలూకు పుళ్ళు తగ్గుతాయి. ఇక చిగుళ్ళ వ్యాధులు, దంత వ్యాధులు చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాగా ఈ దంత సంబంధ సమస్యలున్నా, చిగుళ్ళకి సంబంధించిన సమస్యలున్నా త్రిఫలా చూర్ణం అనేది ఎక్సలెంట్గా పనిచేస్తుంది. సింపుల్గా త్రిఫలా చూర్ణంతో రోజు దంతధావనం చేస్తూ ఉండాలి. దీంతో చిగుళ్ళ వ్యాధులు ఇబ్బంది పెట్టవు, దంత వ్యాధులు కూడా తగ్గి ఈ దంతాలు చాలా ఆరోగ్యంగా, అందంగా, బ్రైట్గా, ప్రకాశవంతంగా, దృఢంగా ఉంటాయి. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే చక్కెర వ్యాధిలో త్రిఫలా చూర్ణం ఉపయోగం అంతా ఇంత కాదు.
డయాబెటీస్లో ప్రతిరోజు ఈ త్రిఫల చూర్ణాన్ని పూటకి 1 టీ స్పూన్ మోతాదుగా 2 పూట్ల నీళ్ళకి కలిపి తీసుకుంటూ ఉండొచ్చు. లేదు మెంతుల కషాయంకి కలిపి దీన్ని ఈ త్రిఫల చూర్ణాన్ని తాగుతూ ఉండొచ్చు. దీంతో డయాబెటీస్ ఆశ్చర్యకరంగా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. చాలా ఎక్సలెంట్ మెడిసిన్ ఇది షుగర్కి. ప్రతిరోజు కూడా దీన్ని వాడాలి. త్రిఫల చూర్ణాన్ని పూటకి 1 టీ స్పూన్ చొప్పున 2 పూట్ల నీళ్ళకి కలిపి ఆ నీళ్ళు తాగుతూ ఉండాలి. ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయాలంటే మెంతుల కషాయానికి కలపాలి. అంటే మెంతులు నలగొట్టి నీళ్ళకి వేసి మరిగించి కషాయం చేసుకొని ఆ కషాయంతో ఈ త్రిఫల చూర్ణాన్ని కలిపి తీసుకోవాలి. దీంతో డయాబెటీస్లో చాలా చక్కటి ఫలితం ఉంటుంది. చక్కెర వ్యాధి కంట్రోల్కి ఇది సహాయపడుతుంది. అంతేకాదు డయాబెటీస్ రిలేటెడ్ డిజార్డర్స్ వస్తాయి. అంటే కళ్ళు దెబ్బతింటాయి, చర్మం మీద ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, మూత్రపిండాల మీద లోడ్ పెరుగుతుంది. ఇలాంటివి రాకుండా ఉండాలంటే డయాబెటీస్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వాటిని ప్రివెంట్ చేయడానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. అలాగే డయాబెటీస్ వల్ల వచ్చేటువంటి ఆ జననేంద్రియ సమస్యలు, ఇన్ఫెక్షన్స్, ఫంగల్ వ్యాధులు, అంగస్తంభన సమస్యలు, శీఘ్రస్ఖలనం, అలాగే ఇలాగా శృంగారపరమైన సమస్యలు వీటన్నిటినీ కూడా దీంతో చక్కదిద్దుకోవచ్చు. ఇక తలలో చుండ్రు, తలలో జిడ్డు, తలలో చీము పొక్కులు చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఫాలిక్యులైటిస్ నా దగ్గరికి అన్ని యాంటీబయాటిక్స్ వాడి ఇక మొండి స్థితిలో వచ్చేవాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. వీళ్ళల్లో ఇది ఒక రామబాణంలా పనిచేస్తుంది. త్రిఫల చూర్ణాన్ని గోరువెచ్చటి నీళ్ళ కలిపి పేస్ట్లా చేయండి. దీన్ని తలస్నానం చేసే ముందు ఇలాగ ఈ వెంట్రుకల కుదుళ్ళకి బాగా అంటేలాగా పట్టించండి. ఆ తర్వాత షీకాయ దీంతో తలస్నానం చేస్తూ ఉండండి. దీంతో ఆ తల వెంట్రుకలు బాగా శుభ్రపడతాయి. అలాగే చిన్న చిన్న పొక్కులు ఏమైనా ఉంటే అవి తగ్గుతాయి. అలాగే ఎర్లీ ప్రోజీరా అంటారు, అంటే చిన్న వయసులో జుట్టు తెల్లబడుతున్నా కానీ మంచి ఫలితం కనిపిస్తుంది. దీంతో మెయిన్గా చుండు తగ్గుతుంది. ఇక పిప్పిగోళ్ళు ఈ ఫంగస్ వల్ల కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ గోల్డ్ పుచ్చిపోతూ ఉంటాయి. దీంట్లో కూడా త్రిఫల ఎక్సలెంట్గా పనిచేస్తుంది. త్రిఫల చూర్ణం అలాగే వంట సోడా సమంగా కలిపి ఉంచుకోండి. సింపుల్ కాంబినేషన్. త్రిఫల చూర్ణం ఎంత తీసుకున్నారో వంట సోడా కూడా అంతే తీసుకోండి. రెండింటిని కలిపి ఉంచుకొని రోజుకి ఒకసారి దీనికి తగినంత నీళ్లు కలిపేసేసి పేస్ట్లా చేసి ఆ పిప్పిగోళ్ళ మీద పట్టిస్తూ ఉండండి. దీంతో పిప్పిగోళ్ళ సమస్య తగ్గుతుంది. ఇక మహిళల్లో తెల్లబట్ట మరొక సమస్య, చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. వైట్ డిశ్చార్జ్, లుకోరియా, ఇలాగా ఈ సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటే త్రిఫలాని వాడచ్చు. ఎలా వాడాలి? 2 లీటర్ల నీళ్ళకి 20 గ్రాముల త్రిఫల చూర్ణం కలపండి. 15 నిమిషాలు మరిగించండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టి జననేంద్రియ ప్రాంతాన్ని దీంతో శుభ్రం చేసుకుంటూ ఉండాలి కషాయంతో. దీంతో ఇన్ఫెక్షన్స్ తగ్గి వైట్ డిశ్చార్జ్ సమస్య తగ్గుతుంది. అంతేనా? కంటి చూపు తగ్గినప్పుడు, కంటి సమస్యలు ఇబ్బంది పెడుతున్నప్పుడు త్రిఫలాకి మించింది లేదు. త్రిఫలా నేత్రామయే అంటుంది ఆయుర్వేదం. అంటే నేత్ర వ్యాధుల్లో త్రిఫలా అనేది ది బెస్ట్ అని. త్రిఫల చూర్ణం, బార్లీ గింజల చూర్ణం సమంగా కలిపి ఉంచుకోండి. త్రిఫల చూర్ణం మీరు 50 గ్రాములు తీసుకున్నారనుకోండి, బార్లీ గింజల పొడి కూడా 50 గ్రాములు తీసుకోండి. రెండింటిని కలిపి ఉంచుకొని 1 స్పూన్ ఈ చూర్ణాన్ని 1 గ్లాసు నీళ్ళ కలిపి 1/2 గ్లాసు కషాయం మిగిలేలాగా మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు దానికి మళ్ళీ 1 స్పూన్ నెయ్యి కలిపి తాగుతూ ఉండండి. ఇలాగా 1-2 సార్లు మీరు రోజుకి చేస్తూ ఉంటే కంటికి సంబంధించినటువంటి దృష్టి దోషాలలో మంచి ఫలితం కనిపిస్తుంది. ఇవన్నీ కూడా అత్యుత్తమంగా పనిచేసేటటువంటి త్రిఫల ఉపయోగాలు ఇంకా చాలా ఉన్నాయి, కానీ వీటిలో ప్రధానమైనవి ఇవి. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కేవలం గృహ చికిత్సలు. ఒకసారి ఈ సమస్యలు ఈ గృహ చికిత్సల స్థాయిని మించి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటప్పుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడాలి. అంటే మీ నాడిని పరీక్ష చేయాలి, మీ తత్వాన్ని తెలుసుకోవాలి. మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాన్ని మీకు తగిన అనుపాన సహపానాలతో ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ సమస్య నుంచి మీరు పూర్తిగా బయటపడగలుగుతారు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.